నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో రికార్డయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ ఇచ్చింది. రానున్న 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. మీరు ఇళ్ల నుండి బయటికి వెళ్తున్నారా? బీ కేర్ఫుల్. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయట పెట్టకండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ ఇచ్చింది. మరో 3 రోజుల పాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండీ. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. 8 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. శుక్రవారం దాదాపు 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. గత 10 ఏళ్లలో ఏప్రిల్ నెల నుంచి చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈ స్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, ములుగు, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ వార్నింగ్ జారీ చేశారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. వృద్ధులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వీలైనంత వరకు ఓఆర్ఎస్, చలువ చేసే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఏపీలోనూ బాణుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని 8 జిల్లాల్లోని 61 మండలాల్లో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఇక నిన్న ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమరిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7, కడప జిల్లా ఖాజీపేట, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.7, విజయనగరం జిల్లా గజపతి నగరం, కర్నూలు జిల్లా కొడుమూరులో 44.8, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడు జిల్లా మాచర్లలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.